హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఓపో F25 అనమాట. ఇదైతే ఇదైతే లాంచ్ డేట్ అయితే మనకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అనమాట. మీకు మనకైతే ఈ నెల ఫిబ్రవరి కావచ్చు, మార్చిలో కావచ్చు లాంచ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఇది ప్రాసెసర్ వచ్చి అది ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ ప్రాసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు Android 14 అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే మీకు డిస్ప్లే సైజ్ వచ్చి 6.72 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్, రెండో కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్, మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. మీకు 8 GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది అనమాట. 6 GB ర్యామ్, 8 GB ర్యామ్, మీకు 250 GB అలాగే మీకు 128 GB అయితే ఉంటాయి. మీ ప్రైస్ బట్టి స్టోరేజ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. అలాగే మీకు 5,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీకు డీప్గా మనం దీంట్లో స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినట్టయితే మీకు 5G సపోర్ట్ అయితే ఉండదు దీంట్లో అయితే. అలాగే మీకు దీని కలర్స్ వచ్చి బ్లాక్, గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. మీకు దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చి మీకు ఫ్రంట్ సైడ్ వచ్చి గొరిల్లా గ్లాస్ వస్తుంది అనమాట. మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట. ఇదైతే దీంట్లో వచ్చి AMOLED డిస్ప్లే అయితే ఇచ్చాడు. పిక్సెల్ డెన్సిటీ వచ్చి 392 అయితే ఇచ్చాడు. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. ఇదైతే Android 14 అయితే రన్ అవుతుంది అనమాట. మెయిన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది కదా. మెయిన్ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్ ఉంది కదా. దాని అపెచర్ వచ్చి 1.8 అయితే ఇచ్చాడు. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అనమాట. ఇదైతే అల్ట్రా వైడ్ యాంగిల్కి అయితే యూజ్ అవుతుంది. మీకు బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇంకా 2 మెగాపిక్సెల్ అనమాట. మూడో కెమెరా బ్యాక్ సైడ్ 2.4 అపెచర్తో వస్తుంది. ఇది మ్యాక్రో కెమెరా అనమాట. మ్యాక్రో కెమెరా మీకు. అలాగే మీకు ఇది బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో ఫుల్ హెచ్డీలో పెట్టి, అంటే 1080pలో పెట్టి 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ 2.2 అపెచర్తో అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరాతో కూడా మీకు 1080pలో పెట్టి 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు మీరైతే. అలాగే మీకు దీంట్లో 3.5mm జాక్ అయితే ఉంది దీంట్లో. అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి అనమాట. మీకు NFC ఉంది, OTG సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు దీంట్లో FM రేడియో అయితే లేదనమాట మీకైతే. అలాగే మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ, మీకు 67 వాట్ అడాప్టర్ అయితే ఇస్తాడు దీంట్లో అయితే. ఇవే అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే వీడియో వస్తే అయితే కొట్టండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఓకే, బై గైస్ అందరికీ. సీ యు టుమారో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.